ఏప్రిల్ 15వ తారీఖున సిడ్నీలోని, ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీలోని ఒక ప్రాంతంలో, వేక్లే అనే ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్ట్ ద గుడ్ షెపర్డ్ అనే చర్చ్ బిషప్ మార్మారి ఇమ్మాన్యుయల్ అనేటువంటి ఆ దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా అతని మీద ఒక ఉన్మాది దాడి చేయటం, అతన్ని కత్తితో గాయపరచడం లైవ్ గా చూశారు కొంతమంది. తర్వాత ఆ యొక్క సంఘటన తెలుసుకొని చాలా బాధపడిపోయారు. ప్రపంచమంతా నివ్వెరపోయింది, భయాందోళనకు గురైంది. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత ఆయన కోలుకొని తన మందిరంలోకి, అదే మందిరంలోకి ఆయన వచ్చి వాక్యాన్ని బోధిస్తూ చెప్తూ ఉన్నాడు, నా కుమారుడా, నాకెవరైతే ఈ విధంగా గాయం చేశారో, ఎవరైతే నా మీద దాడి చేశారో వాణ్ణి నేను క్షమిస్తూ ఉన్నాను, నా కుమారుడు అని నేను చెప్తూ ఉన్నాను. నా కుమారుడా, నువ్వు ఎప్పటికీ కూడా నా కుమారుడివే, నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తూ ఉన్నాను. అంతేకాదు, నువ్వు నిజదేవుణ్ణి తెలుసుకోవాలి. భూమిని, ఆకాశాన్ని, సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన ద్వారానే పాప క్షమాపణ, నిత్య జీవం అనేది కలుగుతుంది. నీవు ఆయనను తెలుసుకోవాలని, నీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలని, నీవు కూడా పాప క్షమాపణను పొందుకోవాలని, నరకాన్ని తప్పించుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నీ గురించి నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను అని మనస్ఫూర్తిగా ఆ విధంగా బోధిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం కదా! ఎలా సాధ్యమైంది ఇంత ప్రేమను చూపించటం? అది కేవలము ప్రేమామయుడు, కరుణామయుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా ఆయన ప్రేమను ఇతరులకు, లోకానికి కనపరుస్తూ ఉన్నాడు ఆ దైవజనుడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా నీవు, నేను, మనం కూడా ఆయన యొక్క ప్రేమను క్రియల్లో, మాటల్లో, జీవితంలో కనపరిచేటువంటి వారిగా ఉందాం. దేవునికి మహిమను, ఘనతను తెచ్చేవారిగా ఉందాం. ప్రభు నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. For me, it's a priceless gift that I am not worthy of. I pray the Lord accepts it.